ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తోంది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతులనే మార్చేస్తోంది. నేలల్లో చౌడు శాతాన్ని పెంచడంతో పాటు సహజ లక్షణాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని సాగు భూమి క్రమంగా కోల్పోతోంది. అందుకే పచ్చి రొట్ట పైర్ల సాగులో ఈ సమస్యల నుండి గట్టెక్కొచ్చని తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం డాక్టర్ శిరీష. అధునాతన వ్యవసాయంలో మితిమీరి రసాయన ఎరువులు వాడడం వల్ల పసడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి, సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతహాగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింపచేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. ఈ పంటలను పొలాల్లో పెంచి నేలలోనే కలియదున్నడం వల్ల భూసారం పెరుగుతుంది. కలుపు నివారణతో పాటు అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉందని రైతులకు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష. పచ్చిరొట్ట ఎరువులు మనం ఇప్పుడు వాడే వాటిల్లో జనుము, జీలుగా అనేవి ఇప్పుడు వాడుతున్నాము. ఈ పచ్చిరొట్ట ఎరువులు ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మన ఆరోగ్య రీత్యా కానీ భూమి చాలా ఆరోగ్యంగా ఉండడానికి కానీ ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేవి చాలా ముఖ్యం. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. జనరల్గా వర్షాకాలంలో కానీ మీకు ఈ పచ్చిరొట్ట ఎరువులు విత్తనాలు జనుము కానీ జీలుగు కానీ ఎకరానికి మినిమం 15 కేజీలు, 10 నుంచి 15 కేజీల వరకు చల్లుకోవచ్చు. చల్లేసుకొని మీకు ఈ వర్షానికి బాగా ఏపుగా పెరుగుతుంది మొక్క. పచ్చిరొట్ట ఎరువులు వేసినాక 30 రోజులకి పూత అనేది జస్ట్ స్టార్ట్ అవుతుంది. అలాంటి టైం అప్పుడు మనం పచ్చిరొట్ట ఎరువుని భూమిలో కలిపేయాలన్నమాట. అది కరెక్ట్ స్టేజ్. ఆ స్టేజ్లో ఏంటంటే మీకు ఆ కాడ ఉంటుంది కదా, కాడ కూడా మెత్తగా ఉంటుంది అనమాట. అంటే మనకి నార రాదు. నార వచ్చిందంటే మనకి చివకడం అనేది చాలా కష్టమైపోతుంది. అలా కాకుండా మనకి ఆ బొడ్డు వచ్చే దశలోని పూతకి బొడ్డు పొడుస్తుంది కదా, ఆ పూత స్టార్ట్ అయ్యే దశలో కానీ మనం పచ్చిరొట్ట ఎరువుని కలియదున్నేయాలన్నమాట. పచ్చిరొట్ట ఎరువుల వలన ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు ఏదైతే మనకి చాలా భూముల్లో మనకు లోపం ఏదైతే ఉంటుందో అది చాలా వరకు కరెక్షన్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఎక్కువ అవుతుంది. కానీ ఇది ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం వేస్తాం కదా అన్నీ సెట్ అయిపోతుంది అనుకోవడానికి లేదు. మనకి ప్రతి సంవత్సరం అంటే మే, జూన్ నెలల్లో కనీసం ఈ ప్రాక్టీస్ అనేది మనం చేసుకోగలిగితే మనకి ఒక 3-4 సంవత్సరాల నుంచి మీకు తెలియకుండానే మీకు దిగుబడి అనేది పెరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఇంకోటి ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు వేసి దమ్ము చేసి కానీ దుక్కు చేసిన పొలాల్లోని మీరు వరి నాటితే కలుపు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసిన పొలాల్లోని మీకు చీడపీడలు కూడా చాలా తగ్గే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే యూరియా వాడకం కూడా మీకు చాలా వరకు తగ్గుతుంది. అంటే ఇది నైట్రోజన్ చాలా న్యూట్రియంట్స్ యాడ్ చేస్తుంది కాబట్టి మనకి చాలా వరకు పోషకాలు అనేవి బాగా యాడ్ అవుతాయి ఈ పచ్చిరొట్ట ఎరువుల వలన. ఇది ఒక 3-4 సంవత్సరాలు మీరు కంటిన్యూస్గా ఇది ఒక ప్రాక్టీస్ లాగా ప్రతి సంవత్సరం చేస్తే మీకు 4-5 సంవత్సరాల్లోనే దిగుబడిలో అనేది చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు పెట్టుబడి లేకుండా కూడా ఈల్డింగ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనకి పురుగులు, తెగుళ్ళు సమస్యలు కూడా చాలా తగ్గుతాయి కాబట్టి దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు చాలా వరకు తగ్గుతుంది. అదర్ ఎరువుల మీద వాడే ఖర్చు కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇది ఏ పంటకైనా పచ్చిరొట్ట ఎరువులు దీనికి ఈ స్పెసిఫిక్ పంటకనే కాదు, ఏ పంటకైనా సరే మనం ముందు వేసేసుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు క్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఒక పంట కోసేసినాక మనం పంట మార్పిడి చేసుకోవాలంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు జనుము, జీలుగా కూడా వేసుకుంటే చాలా మంచిది. ఈ చౌడు నేలల్లో కూడా మనకి స్పెసిఫిక్గా అది చౌడు తగ్గాలి అంటే మాత్రం జీలుగు అనేది వేసుకుంటే మనకి చాలా వరకు ఉపయోగం ఉంటుంది.